ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తో సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, లోకేష్ ఉపరాష్ట్రపతి భేటీకి సంబంధించిన వివరాలేంటి? మంత్రి నారా లోకేష్ 2 రోజుల పర్యటనకు రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తో కొద్దిసేపటి క్రితం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జగదీప్ ధన్కడ్ తో గత ఏడాది కాలంలో నారా లోకేష్ పలుమార్లు ఢిల్లీ వచ్చినప్పటికీ ఉపరాష్ట్రపతి ధన్కడ్ తో భేటీ అవడానికి సాధ్యపడలేదు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు మర్యాదపూర్వకంగా భేటీ అయినటువంటి నారా లోకేష్ గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు, అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు తాజాగా మారినటువంటి పరిణామాలు, వీటన్నిటిపైన జగదీప్ ధన్కడ్ కి వివరించినట్లుగా తెలుస్తా ఉంది. జగదీప్ ధన్కడ్ తో భేటీలో రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలు శబరి, వారితో పాటుగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ఈ భేటీ తరువాత నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవబోతున్నారు. 12:30 గంటలకు అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత ఆయన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి పాశ్వాన్ తో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో ఈ విధంగా ఈ రోజు మొత్తం ఢిల్లీలో బిజీగా లోకేష్ గడపబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఆ పెండింగ్ కి సంబంధించినటువంటి విషయాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ప్రధానంగా హోంమంత్రి వద్ద అనేక అంశాలు, భద్రతకు సంబంధించి, అదేవిధంగా పోలీసు ఆధునికీకరణకు సంబంధించినటువంటి విషయాలు, రాష్ట్ర విభజన చట్టంలో ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి నోడల్ మంత్రిత్వ శాఖగా హోంమంత్రిత్వ శాఖ ఉంది కాబట్టి హోంమంత్రిత్వ శాఖ నుంచి ఆ వివరాలన్నింటినీ హోంమంత్రితో చర్చించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను ఫాలో చేయడం కోసమే ఈ భేటీ జరుగుతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దాంతో పాటుగా ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రితో పామాయిల్ కి సంబంధించినటువంటి విషయంపై ఇప్పటికే తెలుగుదేశం బృందం ఒకసారి చర్చించింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు లోకేష్ వచ్చారు కాబట్టి మరొకసారి లోకేష్ ద్వారా కూడా పామాయిల్ కి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించబోతున్నారు. దాంతో పాటుగా ఇటీవల అమెరికా అగ్రరాజ్యం వైపు నుంచి వచ్చినటువంటి పలు ఆంక్షల నేపథ్యంలో ఆంక్షలకు సంబంధించిన అన్ని అంశాలు చోటు చేసుకోతున్నటువంటి పరిస్థితి, వాటన్నిటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యేటువంటి ముఖ్యమైన మత్స్య సంపదకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ రోజు నారా లోకేష్ పాశ్వాన్ దగ్గర ప్రస్తావించడానికి ఆస్కారం ఉంది. అమెరికా కాకపోతే మరొక దేశానికి వీటికి సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవహారంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు ప్రాధాన్యత కల్పించాలి, ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత కల్పించాలని చెప్పి కోరబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ నేపథ్యంలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయంలో విద్యాశాఖ వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలు, దాంతోపాటు గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి వైపు నుంచి కొంత సహకారం అందించాల్సి ఉంటుంది కాబట్టి ఆ మేరకు ఇరువురితో చర్చించబోతున్నారు. నూతన హైకోర్టుకు సంబంధించి రాష్ట్రంలో న్యాయపరమైనటువంటి అంశాలు, కేంద్రంతో సమన్వయం చేసుకోవాల్సినటువంటి అంశాలపైన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో లోకేష్ చర్చలు జరపబోతున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. రాణి, అరుణ్, అంటే లోకేష్ తో పాటు ఇంకా ఎవరెవరు మంత్రులు ఆయనతో పాటు వెళ్లారు, అలాగే ఆయన వాళ్ళు ఎవరెవరు కలవబోతున్నారు, వాళ్ళందరూ అపాయింట్మెంట్లు అన్ని ఖరారు అయినట్లేనా? రాణి, నేను ఇప్పుడు చెప్పినట్లుగా నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు 12:30కు. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత కేంద్ర మంత్రి పాశ్వాన్ తో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత ఆయన ధర్మేంద్ర ప్రధాన్ తో, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో, ఈ నలుగురితో కూడా భేటీ కాబోతున్నారు. ధన్యవాదాలు అరుణ్.